యూట్యూబ్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలను తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి నేను ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుని కృపలో ఆయన మనల్ని కాపాడగా లెంట్లోని 35వ ఉపవాస శ్రమల కాల ధ్యాన సమయంలో ప్రవేశపెట్టబడి ఉన్నాం. దీని నిమిత్తం హృదయపూర్వకంగా యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామానికే మహిమ, ఘనత, బల ప్రభావాన్ని ఆరోపిస్తున్నాను. మరి ఈరోజు దైవ వర్తమానం గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి గ్రహింపబడడం జరిగింది. పాఠ్యాంశం మెప్పు. మరి దీనికి సంబంధించిన ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఒక ప్రధానమైన చర్చ మనకు కనిపిస్తుంది. అంటే గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక చర్చ అనేది మనకు కనిపిస్తుంది. దేని నిమిత్తం చర్చించుకోవడం జరిగింది అంటే తనకు తానే ఆలోచించడం జరిగింది. అంటే నేను మనుషుల దయను సంపాదించుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకుంటున్నానా? మరి ఈ చిన్న చర్చ ఒక ప్రశ్న రూపంలో మనకు కనిపిస్తుంది. నిజమే, అనేక మంది మనుషుల్ని సంతోషపెట్టడానికి, వాళ్ళని మెప్పించడానికి లేనిపోని నానా తిప్పులు పడుతూ ఉంటారు. మరి భార్యకు రవ్వల నెక్లెస్ కొనాలనో, ఇంట్లో ఒక పెద్ద కార్ కొంటే చుట్టుప్రక్కల అంతా కూడా మేము చాలా ధనవంతులు అనుకుంటారనో, ఫలానా పొలం కొంటే చాలా బాగుపడ్డాడు అని అనుకుంటారనో, ఇలా రకరకాల ఆస్తులు కూడబెడుతూ ఎన్నో పనులు చేస్తూ వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు ఆశిస్తూ ఉంటారు. మరి ఎదుటి వాళ్ళు చెప్పింది తప్పైనప్పటికీ కూడా వాళ్ళ విషయంలో ఎక్కడ మాట వస్తుందేమో అని భయపడుతూ కాసేపు, బాధపడుతూ కాసేపు, కోపగించుకుంటూ కాసేపు, ఏ సమస్య రాకుండా ఉండడం కోసం మనుషులు చెప్పిందే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా వచ్చేటువంటి లాభాలు ఎక్కడ ఆగిపోతాయో అని మరి తప్పుడు నిర్ణయాలన్నా తీసుకోవడానికి వెనుకంజ వేయరు. అంటే మనుషులు చూపించే జాలి లేకపోతే నువ్వు బ్రతకలేవు, నేను బ్రతకలేను అనేటువంటి ఒక మూర్ఖపు పట్టుదల మనల్ని చాలా విపరీతమైన ధోరణిలో నడిపిస్తూ ఉంది. మరి దేవుడు ఇలాంటి వారందరికీ ఒక మాట చెప్తున్నాడు. తూర్పు నుండి కానీ, పడమటి నుండి కానీ, ఉత్తర దిశ నుండి కానీ, దక్షిణ దిశ నుండి కానీ విశ్వాసులు ఎవ్వరికీ కూడా హెచ్చు అనేది కలగదు. ఈ వాక్య అర్థం ఇదే. మనుషుల ద్వారా ఎటువంటి ప్రాధాన్యత అనేది సంపాదించుకోవడం జరగదు. మనం కోరే మెప్పు ఎప్పుడు దేవుడు మనకి ఆఖరిగా సిద్ధపరిచిన ఓ బహుమానంలా ఉండాలి. మరి ఆనాడు తల్లి అయిన రిబ్కా చెప్పిందని అన్నయ్య అయిన ఏశావును, తండ్రి అయిన ఇస్సాకును యాకోబు మోసగించడం జరిగింది. అక్కడ తల్లి చెప్పుడు మాటలు యాకోబు విన్నాడు. మరి కొత్త నిబంధన విషయంలోకి వచ్చినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అయినప్పటికీ, ఏ పాపం చేయకపోయినప్పటికీ పిలాతు జనాల మాట విని వాళ్ళలో ఎక్కడ తన అధికారాన్ని కోల్పోవలసిందో అని, తన పదవి కోల్పోవలసి వస్తుందేమోనని మరి మనుషులందరి అభిప్రాయాల్ని లెక్కలో తీసుకొని మరి యేసుక్రీస్తు అంటే లెక్క లేకుండా యేసుక్రీస్తుని శిక్ష విధించడానికి మరి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అంటే మనుషుల ఆలోచన ప్రకారమే చేశాడు పిలాతు. ఇలా అనేక మంది అధికారుల కోసమని, మనుషుల్లో అధికారాల కోసమని, ఆధిపత్యాల కోసమని, పదవుల కోసమని నిర్దోషుల్ని శిక్షిస్తున్నారు. అంటే యేసుక్రీస్తులో ఉన్న సత్యాన్ని అమ్మేసుకుంటున్నారు, ఒక అబద్ధ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ విధంగా మనుషుల చేత అధికారాన్ని కోరుకుంటున్నారు, గౌరవాన్ని కోరుకుంటున్నారు. ఆ విధంగా మనుషుల్లో వచ్చే లాభాన్ని ఆశిస్తున్నారు. మనుషుల్ని పోగు చేసుకొని ఏమైనా సాధించాలని, ఏమైనా చేయాలని తాపత్రయపడుతున్నారు. కానీ దేవునికి ఏది నచ్చిందో, దేవునికి మనం చేసేది ఇష్టమైందో లేదో అన్న ఒక ఆలోచన కానీ, తద్వారా దేవుని మెప్పిని ఒక సమయానికి సంపాదించుకుంటామని కానీ, ఇలాంటి ఆలోచన లేకుండా బ్రతికేస్తున్న వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే భార్య ఏమంటుందేమోనని, భర్త ఏమంటాడేమోనని, బంధువులు వెలివేస్తారేమోనని మరి ఎప్పుడూ కూడా వారి కోసమే ఆలోచిస్తూ, వాళ్ళలో ఏ విధంగా గొప్పగా బతకాలో అని మాత్రమే దృష్టిలో పెట్టుకొని జీవించే వాళ్ళందరికీ ఈనాటి పాఠ్యభాగం ఓ గొప్ప గుణపాఠం. మరి విశ్వాసులకి ఎవ్వరికీ కూడా ఏ దిక్కు నుండి హెచ్చు అనేది కలగదు. దేవుడు ఇస్తేనే ఏ హెచ్చైనా ఏ మనిషికైనా ఉండేది. దేవుడు కలుగు చేయందే ఏ వ్యక్తి జీవితంలో అద్భుతం అనేది లేదు. అద్భుతం, ఆశ్చర్యం అంటే కేవలం దేవునికి మాత్రమే చెందినవి. ఆకాశం నుండి ఆయన చేతుల్లో అవి జరగాల్సినవి. కానీ మనుషులను ఉపయోగించుకొని ఎవరూ కూడా ఏ ప్రముఖ స్థానాలు సంపాదించుకోలేరు. మనుషుల చేత మెప్పు పొందిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ విధంగా మనుషుల్ని బట్టి ఆనందిస్తూ మనుషులకి నచ్చింది చేయడం కోసం మాత్రమే బ్రతికే ప్రతి ఒక్కరూ మరి దేవునిలో ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, అసలు దేవునిలో ఒక విలువే లేకుండా, అసలు దేవుని లెక్కలోనే లేకుండా ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతకడానికి దేవుని చేతే అప్పగించబడి ఉన్నారు. మరి దేవుని స్తుతించాలన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా దేవుని ఇష్ట ప్రకారమే చేయాల్సిందే. మరి ఎవరో మాటను బట్టి చేసేది ఏది కూడా విశ్వాసుల జీవితాల్లో ఉండకూడదు అన్నది దేవుని సదాభిప్రాయం. మరి మనుషుల అభిప్రాయాల కన్నా, మనుషులు ఇచ్చే సలహాలు సూచనల కన్నా దేవుడు దిశానిర్దేశం చేస్తే మరి మన నావ ఖచ్చితంగా తీరానికి చేరాల్సిందే. తుది గమ్యానికి చేరి ఆఖరిగా బహుమానాన్ని సంపాదించుకోవాల్సిందే. మరి ఆ విధంగా చిట్ట చివరికి మెప్పు అనేది, హెచ్చు అనేది ఆకాశమందు దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి మరి మనుషుల్ని సంతోషపెట్టు వారి కన్నా దేవుణ్ణి సంతోషపెట్టు వారిగా బ్రతకడానికి ఎవరైతే నిస్వార్థంగా ఆసక్తి కలిగి ప్రయత్నం చేస్తారో వారందరినీ దేవుడు దృష్టించబోతున్నాడు.
మరి నమ్మితే ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని తమ తమ జీవితాల్లో అన్వయించుకుంటూ మరి పరిశుద్ధ వారంలో అడుగుపెట్టిన మనము ఆలోచన సహితం తీసుకునే సలహాలు సూచనలు సహితం పవిత్రంగా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ మరి శిక్షా రూపంలో ఉండేటువంటి హెచ్చరికల్ని ప్రమాదాలని తప్పించుకుంటూ దేవుని నామాన్ని మహింపరచగలరని ప్రియ క్రీస్తేస్ దాసులుగా కోరుకుంటున్నాను. ఈ ఆత్మీయ సందేశం రాసిన వారు దయచేసి లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేసి ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్.